అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి వంకాయ చూడగానే ఏం కర్రీ అనేది ఆలోచిస్తున్నారు కదా, అదేనండి మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలనేది మన ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 5 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి ద్వారగా వేగించుకోవాలి. ఇలా వేగించుకుంటున్నప్పుడు ఒక 2 స్పూన్లు అయితే నువ్వులు వేసుకొని వేగించుకోవాలి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. మనం మంట ఎంత తింటామో అన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 10-15 ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది వేయకూడదు ఇంకా. ఇప్పుడు చిన్న కొబ్బరికాయ పచ్చిది కానీ లేదంటే ఎండు కొబ్బరికాయ అయినా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదున్నా సరే వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఒకవేళ మంట సరిపోలేదు అనుకుంటే అప్పుడు కారం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి. మంట సరిపోతే కనుక కారం కూడా వేసుకోవద్దు. ఇలా మొత్తం దోరగా వేగించేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ దోరగా వేగిపోయినాయి. స్టవ్ కట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి ఒక ఆనియన్స్ అయితే కోస్తున్నానండి. ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది, లేదంటే చిన్న 2 ఆనియన్స్ కోసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం వేగించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది అసలు బాగోదు. ఇప్పుడు ఒకసారి ఇది మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఆనియన్స్ కడిగి పెట్టుకున్నదేనండి, అందుకని మీకు కరగడం చూపించలేదు. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. చూసారా, మెత్తగా అయితే పేస్ట్ కింద చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి, అలాగే మంట సరిపోయిందో లేదో కూడా చూసుకొని, ఒకవేళ మంట సరిపోతే కొద్దిగా కారం, అలాగే ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెని పక్కన పెట్టేసి వంకాయలను శుభ్రంగా కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకొని కొద్దిగా వాటర్ మళ్ళీ ఫ్రెష్ పట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి. వంకాయలు 4 పక్కల కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల వంకాయలు కండ్ర అనేది రాదు, అంటే చేదుగా అనేది ఉండవు. మనం వాటర్లో సాల్ట్ వేసుకోకుండా వంకాయలను వాటర్లో వేస్తే కనుక చిన్న సిరిచేదు కింద అవుతాయి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల చేదుగా ఉండవండి, ఫ్రెష్గా ఉంటాయి. మనం వంకాయలు పుచ్చులు కట్టి ఇవన్నీ తీసేసుకొని నీట్గా కట్ చేసుకొని అయితే అందులో వేసేసుకుందాము. సాల్ట్లో వేసిన వంకాయలు మళ్ళీ గట్టిగా పిండుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఆ వంకాయలో పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి. మొత్తం అన్నీ నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడైతే పెట్టేసుకుందాము. గుత్తి వంకాయ కండి ఇలా ఎలడుపుగున్న గిన్నె పెట్టుకుంటేనే ప్రతి వంకాయ కూడా సరిగ్గా కుక్ అవుద్ది. లోతుగున్న గిన్నె పెట్టుకుంటే కనుక ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల సరిగ్గా అనేది కుక్ అవ్వదు. ఇలా మొత్తం అన్నీ నేను వంకాయలన్నీ ఇలా ఆయిల్లో అయితే మొత్తం లైన్గా అయితే పేస్ట్ చేసుకుంటున్నాను.
ఇలా మొత్తం అన్ని గుత్తి వంకాయలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టేసుకుందామండి. మంట హైలో పెట్టొద్దు, ఎందుకంటే వంకాయలు మన గిన్నెకి అడుగు పట్టేస్తాయి. మీడియం సైజులో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకొని మనం వంకాయల్ని మంచిగా కుక్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎందుకు కట్ చేస్తున్నాను ఇంత కొత్తిమీర అని అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడు ఆ కొత్తిమీరని అంతా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీలోకి అయితే తీసేసుకుందామండి. ఇలా మిక్సీలో కొత్తిమీర తీసుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత గిన్నెలోకి అనేది తీసేసుకుందాము. మధ్య మధ్యలో వంకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. నేను ఆల్రెడీ తిప్పుకున్నాను ఒకసారి, ఆ వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాము. చూసారా, మొత్తం వంకాయలన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని అప్పుడు వంకాయలో వేసేసుకుందాము. ఇలా కొద్దిగా పలచగా కలుపుకొని మనం వంకాయ కర్రీలు అయితే వేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగైతే జాయిగా కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపితే కనుక గుత్తి వంకాయ మొత్తం ముక్కల కింద అయిపోతుంది. ఆ గిన్నెలో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫైనల్గా కర్రీ ఎలాగుందో చూద్దాం. చూసారండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ మటన్ కర్రీలా కనిపిస్తుంది. చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం గరిటతో కాకుండా ఇలాగా మనం గిన్నెను పట్టుకొని ఊపితే మొత్తం అంతా ఒకసారి కర్రీ అంతా కదులుతూ ఉంటుందండి. ఇలా ఒక 5-10 నిమిషాలు అయితే స్టవ్ మీద ఇంకా ఉంచుకొని మగ్గపెట్టుకుందాము. చూడడానికి అయితే సేమ్ మటన్ కర్రీలా కనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఫైనల్గా అయితే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో గుత్తి వంకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే కనుక ఇప్పుడు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి తిని ఎలాగుందో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ముందు నుంచి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ కర్రీని అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.